హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను బఠానీ చాట్ రెడీ చేస్తున్నాను. బఠానీ చాట్ కోసం తెల్ల శనగలు నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ నానేసుకుని 6 అవర్స్ ఉంచుకొని ఈవినింగ్ తయారు చేసుకోవచ్చు. ఇవి నేను మార్నింగ్ నానబెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ టైంలో చేస్తున్నాను. ఇవి నానబెట్టుకున్న తర్వాత శుభ్రం క్లీన్ చేసుకుని ఇవి మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పు ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ తెల్ల బఠానీలు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ తీసుకోండి, అప్పుడే మూత తీయద్దు, కుక్కర్ పేలుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు చాట్ తయారు చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఒకసారి కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే చిన్న చిన్న ముక్కల కింద తరుముకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మధ్యలోపు చూడండి, ఇగో 6 విజిల్స్కి ఈ విధంగా ఉడికాయి. ఇవన్నీ కూడా చూడండి, 6 విజిల్స్కి ఈ విధంగా ఉడికిపోయినాయి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఈ విధంగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేయించుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇంకాని ఇలా టమాటాలన్నీ వేసుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. నా దగ్గర చాట్ మసాలా కూడా లేదు, అందుకని అది స్కిప్ చేశాను. మీరు చాట్ మసాలా కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పప్పు మొత్తం కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం అంతా కూడా వాటర్ పోసుకుని ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, రోడ్ సైడ్ అమ్మే బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇది చల్లారిపోయిన తర్వాత కావాలనుకుంటే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని వేడి చేసుకుని తినొచ్చు, వేడివేడిగా కావాలనుకున్నప్పుడు. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా బఠానీ చాట్ మీరు కూడా రెడీ చేసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, వేడివేడి బఠానీ చాట్ రెడీ అయిపోయింది. చివరిగా మనం బఠానీ చాట్ ఒక గిన్నెలో వేసుకుని ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, అలాగే కొంచెం మిర్చిలు కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.